హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్. సో ఈరోజు ముందుగా నా వీడియో చూసే వాళ్ళైతే నేను వీడియోలో చూపించిన విధంగా రాయల్ ట్విన్స్ ఆకుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలను. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు ఏంటంటే నేను హెల్దీగా, అంటే ఎంతో హెల్దీ అయిన కాకరకాయ పులుసు. చేదుగా ఉంటుంది, బట్ ఆ చేదు కూడా మనం తింటేనే, అంటే వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ 2-3 టైమ్స్ అలా తింటుంటేనే మన హెల్త్, మన బాడీ బాగుంటుంది. పిల్లలకి అలవాటు చేయడానికి వాళ్ళు ఫ్రై అలా తినట్లేదు కాబట్టి కాకరకాయ పులుసులాగా చేస్తే మనం ఆ పులుసులాగా పెట్టుకున్నా కూడా కాకరకాయలో ఉన్న ఔషధాలు దాంట్లో వస్తాయి కాబట్టి ఇలా ట్రై చేశాను. అందరికీ తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. దీనికోసం ఒక బండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఎండుమిర్చి, తాలింపు గింజలు ఇవి వేసుకున్న తర్వాత నేను ముందుగానే కాకరకాయ ముక్కల్ని, అలాగే టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. సో తాలింపు వేగాక చూసారా, తాలింపు గింజలు వేసాను. వేగాక సన్నగా కట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాక దీనిలోనే పచ్చిమిర్చి వేసాక మనం దీంట్లో, అంటే కొంతమంది టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి వేసుకుంటారు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లేకపోతే జస్ట్ అల్లం వేసుకుంటారు. బట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని చెప్పి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఫ్రెష్ కర్రీ లీవ్స్, కరివేపాకు ఉంటుంది కదండి, అది కూడా వేసుకొని చూసారా. అంటే ఉల్లిపాయ మగ్గాలన్నమాట, మగ్గిన దాకా ఉంచుకోవాలి. కాకరకాయ తింటే నిజంగా అండి షుగర్ అనేది మన బాడీలో ఉన్న షుగర్ కంట్రోల్ చాలా ఇదిగా ఉంటుంది. ఉల్లిపాయ అంతా మగ్గాక దాంట్లోనే టమాటా, క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. పిల్లలకి కొంచెం పెడదాం క్యారెట్, కాకరకాయ ముక్కలు ఎటు తింటారు కదా, వాళ్ళు కొంచెం చేతి తగులుతూ ఉంటుందని చెప్పి క్యారెట్ ముక్కలు పెట్టొచ్చులే అని చెప్పి క్యారెట్ ముక్కలు కూడా వేసాను. నేను లిటరల్గా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నానండి. సో పెద్దవాళ్ళు అయితే మీ ఇష్టం, మీరు తినగలరు అనుకుంటే క్యారెట్ వేసుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు. సో అన్నీ వేసుకున్నాక కొంచెం పసుపు, అలాగే కల్లుప్పు. నేను మ్యాక్సిమం కల్లుప్పే వాడతాను, నేను నా వీడియోలో చెప్తూనే ఉన్నాను. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు అది ఆప్షన్ అండి, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే వేస్తే బాగుంటుంది టేస్ట్. సో ఇవన్నీ మగ్గిన దాకా మనం ఇలా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని అలా ఒక 5-10 మినిట్స్ మగ్గించుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోండి, అంటే ఆ ముక్క అంతా మగ్గాలి కాబట్టి. ఇది చూసారా, మగ్గుతూ ఉంది. సో దీనికోసం మనం ముందుగానే కాకరకాయ పులుసు అన్నాను కదా, సో చింతపండు ఆల్రెడీ నానబెట్టుకోవాలి కదా, మనకి పులుసుకు సరిపడా. మీరు పులుసు ఎలా చూసారా, కాకరకాయ ముక్కలు వేసుకున్నాను, అవి మగ్గిపోయాక. అలాగే చింతపండు కూడా ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోండి అండి, పులుసు పోయాలి కాబట్టి. మీకు అంటే మీరు తినగలిగే పులుపుని బట్టి, కొంతమంది తక్కువ పులుపు తింటారు, కొంతమంది ఎక్కువ పులుపు తింటారు, పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. సో రుచికి సరిపడా పులుపు కోసం ఒక నిమ్మకాయ సైజు, అంటే తీసుకునే క్వాంటిటీని బట్టి మనం అది ఆప్షనల్. చింతపండు ఇంత అంతా మనం చెప్పలేం కాబట్టి. సో అది ఇలా మగ్గుతూ ఉంటాయండి ముక్కలు. చింతపండు నానబెట్టుకుంటున్నాం కదా, ఇది పులుసు తీసుకొని ఈ పులుసుని కూడా మనం కూరగాయ ముక్కలు, ఆ ముక్కల్లో పోసుకోవాలి. అంటే కాకరకాయ ముక్కలు మగ్గాక పోసుకోవాలి. సో ఇప్పుడే మనం ఈ స్టేజ్లో మనం కాకరకాయ పులుసు కొంచెం బెల్లం ముక్క వేసుకోవచ్చు టేస్ట్ కోసం. అంటే కాకరకాయ చేదు కాబట్టి ఆ చేదుని తగ్గించడానికి బెల్లం ఉపయోగపడుతుంది కాబట్టి బెల్లం ముక్క, కొంచెం బెల్లం వేసుకొని, అలాగే కారం, ఉప్పు ఇప్పుడే టేస్ట్ అంతా చూసుకోండి, అంటే రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసుకొని ఒక 5-10 మినిట్స్ పులుసుని మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకా నేను బెల్లం వేసాను, కారం వేసాను, అలాగే అదే మనకి ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు, పల్చగా అవసరం లేదనుకుంటే అలాగే ఉంచుకోవచ్చు. కొంచెం మగ్గించుకొని ఇంకా దించేసుకోవడం అండి, పులుసు రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.